సతీష్ గారు వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ లక్ష్మి. సార్, రాజధాని అంశం మరొకసారి చాలా హీట్ ఎక్కింది. ఎందుకంటే పలు అంశాల నుంచి కూడా తిరిగి మళ్ళీ నిన్న రాజకీయంగా ఈ యొక్క అంశం అనేది చాలా ప్రాధాన్యతలు సంతరించుకుంది. సో నెక్స్ట్ ఏంటంటే వైసీపీ మావిగన్ కి మద్దతు ఇచ్చిన వారే వైసీపీకి ఓటేస్తారు అన్నట్లుగానే ఆయన మాట్లాడారు సార్. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యల్ని? రైట్, అంటే రాజధాని విషయంలో కొంత అస్పష్టతను కనబరుస్తూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అంతకుముందు అమరావతికి సంబంధించి అసెంబ్లీలో ఆయన మద్దతు తెలిపారు. అటు తెలుగుదేశం పార్టీ మాట్లాడటం, అమరావతిని రాజధాని చేయటం, అమరావతిని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోచింగ్ చేయటం, ఇవన్నీ జరిగిపోయాయి. బట్ వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధాని అన్న విధానాన్ని వాళ్ళు ఒక విధానంగా తీసుకున్నారు. అంటే అధికారం కేంద్రీకృతం అవ్వకూడదు, అధికారం అనేది అధికార కేంద్రీకృతం అనే కంటే అక్కడ మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అన్నది మా మోటో అని ఆ మూడు రాజధానులకు సంబంధించి ఒక చట్టం చేశారు, అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు, ఇదంతా జరిగిపోయింది. బట్ వేరే ఏమైందంటే అలానే ఆ మూడు రాజధానికి పూర్తి రూపం వచ్చిందంటే అది రాలేదు. పరిపాలనా రాజధానిగా అటు విశాఖపట్నాన్ని సజెస్ట్ చేశారు. అలాగే లెజిస్లేటివ్ సంబంధించి అక్కడ మనం చూసాం రాయలసీమలో కర్నూలు, అలాగే అమరావతి, ఈ మూడింటిని మూడు క్యాపిటల్స్ అనుకున్నారు. బట్ ఏమైందంటే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించింది ఏంటంటే మూడు రాజధానుల విధానానికి ప్రజా ఆమోదం లేదు, ఓటమికి మూడు రాజధానులు కూడా కారణం, రాజధాని విషయంలో ఒక అస్పష్టత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కూడా నమ్మారు అన్న అంశాన్ని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఒప్పుకున్నారు. అదే సందర్భంలో 2024 ఎన్నికల ప్రచారంలో కూడా వీళ్ళు అభివృద్ధి నిరోధకులు, రాష్ట్రానికి రాజధాని ఏంటి అంటే ఎవరు చెప్పలేని పరిస్థితిని క్రియేట్ చేసేశారు, మొత్తం రాష్ట్ర అభివృద్ధికి వీళ్ళు విఘాతం కలిగిస్తున్నారన్న అంశాన్ని అటు జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎక్కువగా టీడీపీ ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఇదంతా జరిగిపోయింది. సరే, అమరావతికి సంబంధించి 2024లో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక అమరావతికి సంబంధించి అంత లైన్ క్లియర్ అయిపోయింది అని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. అమరావతికి సంబంధించి మనకు తెలుసు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా నిధుల సమీకరణకు సంబంధించి అటు కేంద్రం ఒక కొంత సహాయం చేసే కార్యక్రమం కానీ కొన్ని కార్యక్రమాలు స్పీడప్ అవడం కానీ ఇవన్నీ జరిగిపోయాయి. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే అమరావతికి సంబంధించి పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయి. ఈ ఆలస్యంగా జరుగుతున్న క్రమం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం మొత్తం ఓవరాల్ గా అమరావతికి సంబంధించి కేవలం 37% పనులు మాత్రమే కంప్లీట్ అయ్యాయి, ఇంకా కంప్లీట్ కావాల్సింది చాలా ఉందని చాలా మంది చెబుతున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే యాక్చువల్గా ఇందులో 50,995 కోట్ల విలువైన 95 ప్రాజెక్టులని జూన్ నెలాఖరు కల్లా దాదాపు 44.66% పనులు పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టారు. ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ ఈ కంపెనీలు, ఈ పనులు దక్కించుకున్న కంపెనీలు, నిర్మాణాలు చేస్తున్న కంపెనీలు కంప్లీట్ చేసింది ఎంతంటే 18.3% కంప్లీట్ చేశారు. అంటే ఒక రకంగా ముఖ్యమంత్రి పెట్టిన టార్గెట్ కి 3% కంప్లీట్ చేశారు. నమ్మకం నిలబెట్టుకోవాలి, మీరు నమ్మకం నిలబెట్టుకోవట్లేదు, మాకు సమస్య ఉంది, అమరావతి రాజధానికి సంబంధించి ప్రజలు మా పైన ఆశలు పెట్టుకున్నారు, మీరు రేపు పొద్దున వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అదే సమీక్షలో చంద్రబాబు నాయుడు కూడా అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అవసరమైతే మీ కంపెనీని వదిలించుకునేందుకు కూడా వెనకాడం, మీ పనులు అవసరమైతే అర్ధాంతరంగా క్లోజ్ చేస్తామని కూడా ఆయన చెప్పారు. మొత్తం ఈ వివరాలను మనం మాట్లాడుకోవాలి డీటెయిల్డ్ గా. మొత్తం సంస్థలు కలిపి 18.3% పూర్తి చేశాయి. ఇందులో మెగా ఇంజనీరింగ్ MEIL మెయిల్ సంస్థకు సంబంధించి 12,818 కోట్ల విలువైన 19 ప్రాజెక్టులు అప్పగించారు. ఇందులో 30% పనులు పూర్తి చేయాలని టార్గెట్ విధించగా కేవలం 7.49% పూర్తి చేశారు అని అంటున్నారు. మొత్తం టార్గెట్ లో ఇది 24.5%. అలాగే KMB సంస్థకు 618 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులు అప్పగించి జూన్ 27 నాటికి 80% పనులు పూర్తి చేయాలని చెప్పారు. అది 16% పనులే కంప్లీట్ చేసింది. L&T సంస్థ 4,552 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులు L&T సంస్థ కేటాయిస్తే వాళ్ళు 54% పనులు పూర్తి చేయాలని వాళ్ళకి టార్గెట్ పెట్టారు. అయితే కేవలం వాళ్ళు 16% పనులు మాత్రమే పూర్తి చేశారు. అలాగే NCC సంస్థకి 11,094 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులు అప్పగిస్తే వాళ్ళు
99.96% పనులు టార్గెట్ పెట్టారు. కానీ వాళ్ళు కంప్లీట్ చేసింది కేవలం 18.86%. అలాగే RVR సంస్థ కానీ, SPCL కానీ, BCPL కానీ, వీటితో పాటు BSR సంస్థకు చెందిన పనులు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ కాలేదు. ఈ కంప్లీట్ కాని క్రమంలో రాజధాని అనేది మాకు 2 కళ్ళు అమరావతి పోలవరాన్ని కంప్లీట్ చేసి మీరు రేపొద్దున ప్రజల ముందుకు వస్తామని పదే ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ అందరూ కూడా మాట్లాడారు. కానీ ఇది ఒకటి జరుగుతోంది. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా రాబోతున్న ఎన్నికలకు ఒక ఎజెండాని సెట్ చేసేసారని నేను అనుకోవాలి. ఆయన మొన్న అంతకుముందు మావిగన్ ఆయన ప్రకటన చేయటం, దాని మీద ఒక కామెడీగా ట్రోలింగ్ జరగడం, ఇదంతా జరిగిపోయాయి. సరే మావిగన్ ఏంటి 3 రాజధానులు అన్నారు, మళ్ళీ అమరావతి రాజధాని వచ్చింది, కేంద్రం సహకారం ఉంది, ప్రపంచ బ్యాంక్ సహాయం అందిస్తోంది, మళ్ళీ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు చెప్పరా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ఏంటి, ఆలోచించరా, జగన్మోహన్ రెడ్డి నాయకులతో చర్చించరా అని చాలా రకాల చర్చ జరిగింది. కానీ చాలా వ్యూహాత్మకంగానే పొలిటికల్ గానే ఒక వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి మావిగన్ నినాదం తీసుకున్నారని నిన్నటి ప్రకటనతో అర్థమైంది. ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దట్ మావిగన్. మనం చూసాం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలకు సంబంధించి 110 కిలోమీటర్ల దీంట్లో ఒక క్యాపిటల్ క్యారిడార్ ఏర్పాటు చేస్తే ఆల్రెడీ సదుపాయాలు ఉన్నాయి, రైల్వే కనెక్టివిటీ ఉంది, విమానాశ్రయం ఉంది, అన్ని కవర్ అవుతాయి, చక్కగా ఒక రాజధాని రెడీగా మనకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు అమరావతిని మొత్తం ఖర్చు అక్కడ పెడితే రాష్ట్రంలోని మిగతా